నందమూరి బాలకృష్ణ 100 చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి బాక్సాఫీస్ వద్ద చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. క్రిష్ బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అనతి కాలంలోనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా సంగీత దర్శకుడుగా ముందు దేవిశ్రీ ప్రసాద్ ని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ప్రాజెక్టు నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోవాల్సి వచ్చింది. దేవి ఎందుకు తప్పుకున్నాడో ఇప్పటిదాకా తెలియదు. తాజాగా అందుకు కారణమేంటో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు డైరెక్టర్ క్రిష్. దేవిశ్రీ సినిమా నుంచి తప్పుకోవడంలో తప్పంతా తనదే అంటున్నాడు. సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సిన నేపథ్యంలో తగిన సమయం లేకపోవడం వల్లే దేవిశ్రీ ప్రసాద్ తో పని చేయించుకోలేకపోయానని చెప్పాడు. దేవి చెన్నైలో ఉండి పనిచేస్తాడని, బిజీ షెడ్యూళ్లతో తాను ప్రతిసారి చెన్నై వెళ్లి రావడం కుదరదని భావించే చింతన్ భట్ ను తీసుకున్నానని చెప్పాడు. ఆ సమయంలో దేవి కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని, అందుకే అన్నింటినీ బేరీజు వేసుకున్నాకనే దేవిశ్రీకి నో చెప్పానని వెల్లడించాడు క్రిష్. అందుకే తనతో కంచె సినిమాకు పనిచేసిన చింతన్ భట్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నానని వివరించాడు. తను కోరుకున్న సమయానికి అవుట్పుట్ ఇవ్వగలడని ఆ నమ్మకాన్ని చింతన్ భట్ నిలబెట్టాడని చెప్పాడు. చిత్రానికి చింతన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయిందని, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలతో ఆ సంగీతానికి మరింత వన్నె వచ్చిందని క్రిష్ పేర్కొన్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.